అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాడులో ప్రధాన శీర్షికలో ముఖ్యంగా ఈ వార్త అనేది హైలైట్ చేయడం జరిగింది. అసలు ఈ వార్తలోని డెప్త్ ఏముండదో ఆ విషయం ఒకసారి ఎలివేట్ చేద్దాం. స్మగ్లర్లకు అడ్డాగా కాకినాడ పోర్టు అంట. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తుండగా పట్టుకున్న పీడిఎస్ బియ్యాన్ని పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు. ఇది మెయిన్ వార్త. అసలు ఈ వార్తకి అంత ప్రాముఖ్యం ఎందుకు? అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్లాల్సినంత అవసరమే ఉండదు. నాదెండ్ల మనోహర్ గారు ఆడ మినిస్టర్ ఆల్రెడీ ఆయన ఉన్నాడు. దాంతోపాటు చాలామంది పోలీసు వారు ఉన్నారు, సంబంధిత ఈవెన్ రెవెన్యూ అధికారులు కావచ్చు. వీళ్ళందరూ ఉండగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లాల్సినంత పని, అంత ఆవశ్యకత ఏముండాది అనేది ఆ విషయాన్ని మీ ముందుకు ఒకసారి చెప్తాను. బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా? ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏమిటి? కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను. తెర వెనుక ఎవరున్నారో తేల్చే బాధ్యత సిఐడికి లేదా సిబిఐకి. కాకినాడ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. పేదల బియ్యంతో చిక్కిన నౌక బార్జీ సీజుకు ఆదేశాలు. ఈయన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఈ ఏదైతే రేషన్ బియ్యం ఉండదో, ఈ రేషన్ బియ్యంతో పాటు రైతులు పండించింది కూడా విదేశాలకు అనేది ఎక్కువ డబ్బుల కోసం విదేశాలకైతే తరలించడం అనేది ఆనవాయితీ. కానీ అది లీగల్గా జరిగితే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎక్కడైతే ఇక్కడ మనం 20 రూపాయలకు మనం ఒకవేళ బియ్యాన్ని పండిస్తే విదేశాలకు తరలించినప్పుడు అక్కడ 55 రూపాయలు అట్ట వస్తుంది అన్నప్పుడు ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అనేది డిఫాల్ట్గా చేయొచ్చు. కానీ ఇక్కడ కాకినాడ పోర్టులో అత్యంత లీగల్గా చాలా పనులు జరుగుతూ ఉన్నాయి. అందువల్లనే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఆయన చెప్పిన ప్రకారము బియ్యాన్ని అక్కడ తరలించేటప్పుడు దాంట్లో ఇల్లీగల్ కాబట్టి వాళ్ళు అక్రమ మార్గంలో తరలిస్తూ ఉంటారు. అదే కోవలో అక్రమ ఆయుధాలు అంటూ తేలేరా అనేది పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. బియ్యాన్ని తరలించడం వల్ల అక్రమ ఆయుధాలు అనేది ఎందుకు తేలేరు? ఒక్కటి కాదు, ఒక్క సంవత్సరంలో మనం చూసుకుంటే ఒక 50-70 సినిమాలు వస్తాయి ఒక ఇండియా లెవెల్లోనే. విదేశాల నుంచి, పోర్టుల నుంచి అక్రమ ఆయుధాలు అనేది వస్తూ ఉన్నాయని. అంతెందుకు మనం చూసిన దేవరా సినిమాలో కూడా మన రాష్ట్రం యొక్క సెక్యూరిటీకి అదొక చెంపపెట్టే అవుతుంది ఈ కాకినాడ పోర్ట్ అనేది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో సైతం అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక్కసారి ఆయన కానీ అక్కడికి వెళ్ళాడంటే రాష్ట్ర యంత్రాంగం అంతా కేంద్రీకృతం అవుతుంది ఉప ముఖ్యమంత్రి హోదాలో. కాబట్టి అదే పనిగా ఆయన పని కట్టుకొని మరీ వెళ్ళాడు. ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏమిటి? కేంద్ర హోంమంత్రి దృష్టికి అయితే తీసుకెళ్తానని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. ఇంకా దీనికి సంబంధించి ఏం రాసినారో ఒకసారి చూద్దాం. కాకినాడ పోర్టును స్మగ్లింగ్కు అడ్డాగా మార్చేశారని, ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు స్మగ్లింగ్ చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ ఎగుమతులు జరుగుతున్న నౌకల యజమానులు ఎవరో కనుక్కుంటామన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాయింట్ హైలైట్ అయిన విషయం, అంతకుముందు మనకు ఆంధ్ర రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి మంత్రి కొడాల నాని గారు ఏం చెప్పారంటే అందరికీ సన్నబియ్యం సరఫరా చేస్తాము అని చెప్పినారు. సన్నబియ్యం సరఫరా చేస్తే మీకు అవినీతి చేయడం ఎక్కడా, అక్రమాలు చేయడానికి అవకాశం ఏడుంటుంది. కాబట్టి ఆ సన్నబియ్యం అనేది మన రాష్ట్రానికి అందకుండా పోయింది. అది పెద్ద లొసుగు. ఆ బియ్యాన్ని ఏదైతే కేంద్రం నుంచి కొంచెం ఫండ్ వస్తుంది, అదే పనిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంచెం ఫండ్ తీసుకొని దాన్ని ప్రజలకి తక్కువ డబ్బుకి 10 రూపాయలకి అట్లా బియ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇవాళ దాన్ని కూడా అప్పుడున్నటువంటి మంత్రులు ఒక యూనిట్గా ఏర్పడి విదేశాలకైతే ఎగుమతి చేయడం జరిగింది. కోట్ల రూపాయలు డబ్బులు అయితే దండుకోవడం జరిగింది. అసలు అది ఎన్ని కోట్లు, అసలు దాన్ని ఎట్లా డబ్బు సంపాదించగలుగుతారనేది నేను చెప్తాను. ముందు ప్రధానంగా ఇక్కడ ఏం రాసినారో చదువుదాం. ఫస్ట్, కాకినాడలోని యాంకరేజ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టులను శుక్రవారం రాష్ట్ర పౌరుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. ఈ స్థాయిలో అక్కడికి వెళ్లాల్సి వచ్చిందంటే ఆ కాకినాడ పోర్టు యొక్క ప్రాముఖ్యత ఏదో మనం అర్థం చేసుకోవచ్చు. రేషన్, ఆయిల్, గంజాయి మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రేషన్ మాఫియా కేసు విచారణ సిఐడికి అప్పగిస్తామైతే చెప్పకనే చెప్తున్నారు. ఇక్కడ కాకినాడ పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున పేదల బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్నప్పుడు ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అక్రమంగా దిగుమతి కావని గ్యారంటీ ఏమిటి? ఇక్కడ భద్రతా వైఫల్యాలు, పర్యవేక్షణ లోపం చేస్తుంటే తీరం గుండా కసబ్ లాంటి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం లేదా? అది దేశ భద్రతకే ముప్పు కాదా? కేజీ బేసిన్, ఓఎస్జిసి సహా కాకినాడ చుట్టుపక్కల చాలా జాతీయ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే
వాటి రక్షణకు ముప్పు వాటిల్లే ప్రమాదం అంటూ ఉంది. 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడా కాల్ చేస్తే దిక్కు లేదు. మారిటైమ్ సెక్యూరిటీ, పోర్టు పోలీసింగ్ ఎక్కడుంది? కాకినాడ పోర్టులో భద్రతా వైఫల్యం, అక్రమ రవాణా కార్యక్రమాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి అయితే లేఖ రాస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇదే వార్త ఏ రోజైనా, ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారికి రియల్ హ్యాట్స్ ఆఫ్ అండ్ ధన్యవాదాలు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇటువంటి అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ఏమైనా విదేశాల నుంచి 2021లో జరిగినట్టు 1750 కోట్లు అవినీతి మార్గంలో డబ్బులు దక్కించుకోవాలని చూస్తుందా? లేక దళిత కార్పొరేషన్ యొక్క నిధుల్ని దారులు మళ్ళించి బట్టలు నొక్కడానికి వాడిందా? వీళ్ళు ఈ బిజీలో ఉన్నారు, కానీ ఈ బిజీలో ఉన్నారు, దీన్ని పట్టించుకోలేదు అన్నట్లే. పట్టించుకోకపోగా పురమాయిచ్చారు ఆ ప్రభుత్వం సమయంలో. కానీ తప్పును తప్పుగా చూపిస్తున్నారు. ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో తప్పు జరిగిందని మెయిన్ పేజ్లో వేస్తున్నారు. అదే సాక్షిలో ఏమన్నా చూద్దాం, తప్పు జరిగింది బా మా ప్రభుత్వంలో అని సాక్షిలో వేసి ఉండమనం ఒక్కరోజైనా. వాళ్ళంతా నీతిమంతుల వాళ్ళు. మరి సరే, ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి అక్రమ రవాణా, ఈ రేషన్ బియ్యంకి సంబంధించిన ఒక కీలకమైన విషయాలు కొన్ని మీ ముందు ఉంచుతాను. ఇక్కడ కాకినాడ పోర్టులో లోకల్గా దాదాపు 10 పెద్ద కంపెనీలు ఉన్నాయి. నాన్ లోకల్, గుజరాత్కి సంబంధించి, నార్త్ ఇండియాకి సంబంధించి దాదాపు 20 పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈ 10 లోకల్ కంపెనీలని ప్రభుత్వం ఏర్పడి మంత్రులు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఇమ్మీడియట్గా కట్టడంటూ చేశారు. ఎందుకు? అప్పుడు మనం గుర్తుండే ఉంటుంది, ఒక ఐఏఎస్ అధికారి ఇమ్మీడియట్గా వాటిపైన ఆకస్మిక తనిఖీ చేసి 640 టన్నుల అక్రమ రవాణా చేస్తున్న బియ్యాన్ని అయితే కనుగొనడం జరిగింది. ఆ రోజు నుంచి ఎవరైతే ఇక్కడ లోకల్ టీం ఉన్నారో, లోకల్ టీంకి సంబంధించిన 10 కంపెనీలు ఉన్నాయో వాళ్ళ ఆట అయితే కట్టించేశారు. వాళ్ళు స్టేషన్లు పోయినారా, జైలు పోయినారా, అది ప్రస్తుతానికి అప్రస్తుతం. అయితే ఇక్కడ తర్వాత కాలంలో నాన్ లోకల్ టీంలు పేటరైపోతున్నాయి, వాళ్ళ హవా చూపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు నార్త్ ఇండియన్స్ కాబట్టి ఇక్కడ లోకల్ ప్రభుత్వంతో వాళ్ళకి సంబంధం లే, ఉన్నది చెప్పుకోవాలి. కాబట్టి ఎవరైతే దళారులు ఉంటారో, పెద్ద స్థాయిలో లాబింగ్లు చేయగలుగుతారో వాళ్ళని వాడుకొని ఇన్ని రోజులు ఈ నాన్ లోకల్ టీమ్స్ పేటరైపోతున్నాయి, అక్రమ రవాణా చేస్తూ ఉండేటి. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరకడం వల్ల చాలామంది ఎమ్మెల్యేలతో పాటు మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న పొలంగా అక్కడ దిగి వాళ్ళ ఆట అంటూ కట్టించారు. ఇదే కోవలో అప్పుడు ఐఏఎస్ అధికారి తనిఖీ అయిపోయింది. తర్వాత కాలంలో నాదెండ్ల మనోహర్ గారు రీసెంట్గా 22,000 టన్నుల రేషన్ బియ్యాన్ని, మన ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ బియ్యాన్ని అయితే ఉన్న పళ్ళంగా దాన్ని విదేశాలకు సరఫరా కాకుండా ఆపడం అంటూ జరిగింది. ఆ రోజు కూడా మళ్ళీ కొన్ని పోలీస్ కేసులు అయినాయి. అయినా కూడా ఈ మొత్తంలో, ఈ స్థాయిలో వీళ్ళు చేస్తూ ఉన్నారంటే అది ఏ విధంగా చేస్తున్నారంటే దాంట్లో ఎంత లొసుగులు ఉన్నాయి కాకినాడ పోర్టుకు సంబంధించి అంటే కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న లొసుగుల్ని ఇప్పటికీ వాళ్ళు వాడుకుంటూనే ఉన్నారు. ఎవరు? బిగ్ హ్యాండిల్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద కంపెనీలు, వాళ్ళు ఇప్పటికీ వాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కేజీ బియ్యాన్ని మన రాష్ట్ర ప్రజలకి కేజీ 2 రూపాయలకి అట్లా చేరాల్సిన బియ్యాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే దాని కాస్త ఈ పేద ప్రజల నుంచి, బిగ్గర్ డీలర్స్ నుంచి 1000 కేజీలు కొనడం అంటూ జరుగుతుంది ఒక్కొక్క రోజుకి. నేను చెప్పా కదా 30 కంపెనీలు, ఒక 10 లోకల్ కంపెనీస్, 20 నాన్ లోకల్ కంపెనీస్. ఇవి ఒక్కొక్క రోజు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే ఒక్కొక్కరు 5,000 నుంచి 8,000 కేజీలు విదేశాలకు సరఫరా చేయాలా. వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ అది. 5,000 కేజీల నుంచి 8,000 కేజీలు అంటే దాదాపు 5 టన్నుల నుంచి 8 టన్నులు సింగిల్ కంపెనీ, ఒక్కొక్క కంపెనీ. అలా 30 కంపెనీలు ఒక్కసారికి ఒక్కొక్క రోజు. ఏ రేంజ్ బిజినెస్ ఇది? దాదాపు 500 కోట్ల టర్న్ ఓవర్. దీని వెనక మాజీ మంత్రి అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు ఇప్పటికీ దాంట్లో మునిగి తేలుతున్నారు. ఏది? ఆ బిజినెస్లో. దీనికి సంబంధించిన 1 కేజీ ఇక్కడ డీలర్స్ నుంచి 10 రూపాయలు కొన్నారనుకోండి, దాని ప్రాసెసింగ్కి అంటే దాన్ని సన్న బియ్యం, మంచి మేలు రకం బియ్యం చేస్తారు. ఆడికి ఆ ప్రాసెసింగ్ ఇంకొక 10 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ లోకల్లో పోలీసులు కావచ్చు, పెద్ద మొత్తంలో వేరే పార్టీ వారికి కావచ్చు, ఇంకొక 10 రూపాయలు ఖర్చు పెడతారు. ఆడొక 30 రూపాయలు అయింది, ఇంకొక 5 రూపాయలు కంటి కనిపిన ఖర్చు, రవాణా ఖర్చు అవి ఉండొచ్చు కదా. దాదాపు 1 కేజీ బియ్యాన్ని వీళ్ళు ఇక్కడ తయారు చేయడానికి 35 రూపాయలు పడుతుంది. ఇది 10 రూపాయలతో మొదలు దాన్ని సానబెట్టి సన్న బియ్యంగా తయారు చేయడానికి. ఈ 35 రూపాయలు బియ్యాన్ని, 1 కేజీ బియ్యాన్ని విదేశాలకు పంపించినప్పుడు అక్కడ 70 రూపాయల నుంచి 90 రూపాయలకి అమ్ముతారు 1 కేజీ బియ్యాన్ని. కాబట్టి ఇక్కడ కనీసం తక్కువలో తక్కువ వేసుకుని రూపాయికి రూపాయి అంటూ లాభం అంటూ ఉంటుంది. ఇది వాళ్ళ బిగ్గర్ టాస్క్, వాళ్ళకు ఒక అదృష్టం. దీన్ని పైన ఆధారపడి దాదాపు 10,000 నుంచి 15,000 మంది అంటూ బతున్నారు డైలీ లైఫ్లో ఆ కాకినాడ పోర్టుకు సంబంధించి. ఇట్లా 30 కంపెనీలు బిగ్గర్ వేలో
ఒక రేషన్ బియ్యం పైన ఆధారపడినాయంటే ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా పేదవారికి ఈ రేషన్ బియ్యం అందకుండా ఈ కంపెనీస్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ వాల్యూ ఏంటో మనకు తెలుసు. 30 పెద్ద కంపెనీలు వాటికి సంబంధించిన లాబింగ్లు ఈ రేంజ్లో ఉన్నప్పుడు తెగించిన పవన్ కళ్యాణ్ గారు ఆకస్మిక తనిఖీ చేసి దీని కేంద్ర దృష్టికి అంటూ తీసుకెళ్తాను, వీళ్ళ ఆట కట్టిస్తాను, ఆంధ్ర రాష్ట్ర పటిష్టతకు తనదైన శైలిలో ఏ మేర భద్రతకు ఆస్కారం ఉంటుందో ఆ పరంగా దృష్టి కేంద్రీకరిస్తానని పవన్ కళ్యాణ్ గారు తనిఖీలో చెప్పకనే చెప్పారు. ఇది వాళ్ళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి కలుస్తాను. ధన్యవాదాలు.